భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం 23/8/2024 స్వస్తి శ్రీ చంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష చవితి శుక్రవారం చవితి మధ్యాహ్నం 3:29 వరకు రేవతి నక్షత్రం రాత్రి 1:36 వరకు వర్జం మధ్యాహ్నం 2:26 నుండి 3:55 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:07 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:28 నుండి 1:19 వరకు సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:20 అమృతగడి రాత్రి 11:22 నుండి 12:51 వరకు రాహుకాలం మధ్యాహ్నం 10:30 నుండి రిపీట్ రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం 5:10 నుండి 5:40 వరకు శుభకాలం సోలయోగం ఈరోజు మధ్యాహ్నం 3:36 బాలవ మధ్యాహ్నం 3:29 కౌలవ రాత్రి 7:16 ఈరోజు శ్రావణ మాసంలో 3వ శుక్రవారం కూడా వరలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధన చేయడం కుంకుమను ధరించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు వరలక్ష్మీ వ్రతాన్ని 4 వారాలు చేసుకుంటే ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు చేసుకుంటే ఆడవాళ్ళ సౌభాగ్యవతి కూడా కలుగుతుంది కంకణవతి కట్టుకుని తోరాలవి కట్టుకుని చక్కగా వ్రతం చేసుకుంటే విశేషమైన ధన సమృద్ధి ధాన్య సమృద్ధి పశు సమృద్ధి గృహంలో సుఖాలు సౌఖ్యాలు మనశ్శాంతి ప్రశాంతత ఆధ్యాత్మిక శక్తి భక్తి ఇవన్నీ కూడా వరలక్ష్మీ వ్రతంలో ఉన్నాయి కాబట్టి ఆచరించి తరించండి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది ధనసు మకర కుంభ మీనరాశి వారికి అనుకూలంగా ఉంది ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మనకి విశేషమైనటువంటి నామాల్లో మనకి ఈరోజు విశేషంగా చెప్పారు సర్వగ ఓం సర్వగాయ నమః సర్వగాయ నమః ఎందుకంటే సర్వ విద్వానో విశ్వక్సేనో జనార్దన అంటున్నారు కాబట్టి వేదో వేద విదో వేదాంగో వేద విత్తమ అంటున్నారు కనుక అంతటా గమనము గలవాడు సర్వత్రా పనిపాదము అనగా అంతటా ఆయన యొక్క హస్తములు పాదములు విస్తరించి ఉన్నాయి అని గీతావాక్యం చెప్పింది అణుయందు నిండి నిమిడీకృతమై ఉన్నాడని సారాంశం ఆభరణములతో బంగారం వలె భాండాగారాల్లో ఉన్నట్లుగా మృత్తిక వలె తరంగాలలో సాగరం వలె వస్త్రాలతో దూది వలె ఎలా అయితే ఉంటే ఆ పరమాత్మ సర్వవ్యాప్తకుడు సనాతనుడు శాశ్వతుడు నిండి నిమిడీకృతం ఉన్నాడు కాబట్టి సర్వగాయ నమః అని చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.